దేశం యొక్క మార్పు చాలా ప్రమాదకరంగా ఉందంటున్నారు స్లేట్ వ్యవస్థాపకుడు సామాజికవేత్త అమర్నాథ్ వాసిరెడ్డి. పుట్టి సంవత్సరం కూడా దాటని బుడ్డోడు మొదలు 70-80 ఏళ్ల వృద్ధుడి దాకా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు అనేక గంటల పాటు మొబైల్తో కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కువ మంది క్రైమ్ సినిమాలు, నీలి చిత్రాలు చూస్తున్నారు. క్రైమ్ పెరిగిపోతుంది. గంజాయి, బెట్టింగ్, వివాహపూర్వ వివాహేతర సంబంధాలు. ఒక మాటలో చెప్పాలంటే సమాజం పతన దిశగా సాగుతుంది. డేటా వినియోగం పెరిగే కొద్ది పర్యావరణ నాశనం. ఇండియాలో ఎక్కువ డేటా సెంటర్లు ఉన్నది ముంబైలో, మిగతా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. డేటా సెంటర్స్ లేని కాలంలోనే ఈ నగరాలు నీట మునిగినాయి. రాబోయే రోజుల్లో మేఘ విస్ఫోటనాలు, మెరుపు వరదలు, భూగర్భ జలాలు అణిగంటిపోతాయి. బ్లేడ్తో షేవింగ్ చేసుకోవచ్చు, అవతల వారిని గాయపరచవచ్చు. టెక్నాలజీని మనం ఎలా వాడుతున్నాం అనేది ముఖ్యం. టెక్నాలజీ మంచి పనోడు, మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అది మనల్ని ఉపయోగించడం మొదలు పెడితే ఉపద్రవాలి. ఈరోజు జనాలు మొబైల్ని వాడటం లేదు, మొబైల్ జనాల్ని వాడేస్తుంది. అధిక శాతం జనాభా మొబైల్ బానిసలు. వీరిలో ఇంగిత జ్ఞానం తెచ్చింది. ఈ పరిస్థితి మారాలి. విచ్చలవిడి ఉపయోగానికి అడ్డుకట్ట వేయాలి. డేటా వినియోగాన్ని 3 రకాలుగా విభజించాలి. ఒకటోది విద్య, వైద్యం, పరిశోధన. దీనికి డేటాను ఫ్రీగా లేదా తక్కువ ధరకు ఇవ్వాలి. రెండోది సాధారణ వినోదం, దీనికి ధర ఎప్పటికన్నా ఎక్కువ ఉంచాలి. మూడోది ఫోన్, హింస, వీడియో గేమ్స్, రీల్స్ లాంటి వీటిని నిషేధించాలి, లేదా కనీసం వీటి డేటా ఛార్జీలు 100 రెట్లు పెంచాలి. కృత్రిమ మీద సాయంతో ఇలాంటి వాళ్ళని ట్రేస్ చేసి వీళ్ళ మీద పోలీసులు డేటా రౌడీ షీటర్ల తరహాలో తెరిపించాలి. నేటి న్యాయ వ్యవస్థ సంస్కరణ తేవాలి. విచ్చలవిడిగా తీర్పులు ఇవ్వడంగా జవాబుదారీతనం తీసుకుని రావాలి.